ఎవరైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నారో దయచేసి ఆ ట్రాఫిక్ ఎక్కువ మంది ఈ డైరెక్షన్లో రాకండి. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల మాకు టీమ్స్ ఇక్కడికి రెస్క్యూ టీమ్స్ ఇక్కడికి రాలేక కొద్దిగా డిలే అవుతుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ఏరియాని కొంచెం మీరు ఈ ఏరియా సైడ్ ట్రావెల్ పెట్టుకోకండి. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. త్వరలో మీకు ఇప్పుడు ఆల్రెడీ బ్రేకర్స్ వర్క్ అవుతున్నాయి. సో మేము రెస్క్యూ చేస్తున్నారు, అన్ని ఆల్ గవర్నమెంట్ సిబ్బంది అందరూ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎవరు ఈ ఏరియాకి ట్రావెల్ చేయొద్దు అని మా విజ్ఞప్తి. దాసరి హరిచంద్ర కొద్దిసేపటి క్రితం మాట్లాడి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి మొత్తం అప్పటితో పోలిస్తే కొంత లోపలికి మరింత వాటర్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వైపు హైదరాబాద్ సిపి సత్యనారు, కలెక్టర్ హరిచంద్ర, వైపు ఫైర్ సిబ్బంది అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ని కంటిన్యూ చేస్తున్నారు. మరికొద్ది గంటలు కూడా ఇది ఇట్లే కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. లోపలికి పెద్ద సంఖ్యలో కూడా ఇప్పుడు సిబ్బంది వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా అనేది ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది స్థానికులు పరిస్థితిని అడిగి తెలుసుకున్న బ్రదర్ చెప్పండి, ఎన్ని గంటలకి ఘటన జరిగింది, మీరు ఏమేమి చూశారు ఇక్కడ? నేను ఏం చూలే అన్న, నేను ఊర్లో ఉన్నా. మా అన్న మా బామర్ది ఫోన్ చేసి ఇటు సంగతి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పిండు. వచ్చిన తర్వాత బంధువులు పడి ఉన్నారా? ఆ బంధువులు ఉన్నారన్న. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఉందిగా డ్రిల్లింగ్, అది ఎందుకు నెగ్లిజెన్స్ అయ్యింది? జరిగిన ఇన్సిడెంట్ జరిగింది ఎన్ని గంటలకు? 1 గంటలకు స్టార్ట్ అయిందన్నారు. 1 గంటలకు స్టార్ట్ అయిందన్నారు. 1 గంటలకు స్టార్ట్ అయిందన్నప్పుడు ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ఎందుకు పలగొట్టాల్సి వచ్చింది? ఈ టైంలో ఎందుకు పలగొట్టాల్సి వచ్చింది అనేది నా క్వశ్చన్. ఇప్పుడు మరి ఎవరు సమాధానం, సజ్జనార్ గారు సమాధానం చెప్తారా, సీఎం గారు సమాధానం చెప్తారా అనేది నా పాయింట్. మన లోపల ఉన్న ప్రాణాలు, పసిపిల్ల ప్రాణాలు అవి. ఎంతమంది ఉన్నారు మీ బంధువులు లోపల? నా బంధువులు ఇద్దరు, నా పిల్లలు 2 ఉంటారన్న. మా అన్న కొడుకులు. ఇప్పటివరకు అలా ఆచుకే లేదు. 1కి స్టార్ట్ అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుంది అన్న? టైం ఎంత అవుతుంది? 5:30 అవుతుంది. మీకు ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది? నాకు 1:30కు 2 గంటలకు నాకు వచ్చింది. నేను ఊరు నుంచి వచ్చినా, నేను ఊర్లో ఉన్నా. సమాచారం వచ్చిందా? అప్పటి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఈ మెథడ్ ఎందుకు వాడలేదు? ఇప్పుడు ఇక్కడ ఫైర్ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు స్టార్ట్ అయింది. మీరే చూపించండి. ఇక్కడ ఫైర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బిల్డింగ్ రక్షించుకోవడం ప్రయత్నం చేశారు అనుకుంటారా? 2 సైడ్ నుంచి ఫైర్ కంట్రోల్ చేస్తే ఏమైనా కొలికి వచ్చే ఉండేది. 1 సైడ్ ఎంత వన్ సైడ్ ఓస్ అంటే ఇక్కడ ఉన్న ఫర్నిచర్ ఉంటుంది, అట్టలు ఉంటాయి. అట్టలు ఉన్నప్పుడు ఏమవుతుంది? అక్కడ సైడ్ తడి అయిపోయింది, ఇక్కడ సైడ్ అడుకుంటుంది. అడుకున్నప్పుడు ఏమైతే ఇక్కడ ఫైర్ అయితే అవుతుంది కదా. ఇప్పుడు 2 సైడ్ నుంచి కంట్రోల్ చేస్తే ఏమవుతుంది? బెట్టుకు ఏమవుతుంది అంటే తడి ఉన్నప్పుడు ఫైర్ రాదు కదా. మరి ఇక్కడ సైడ్ నుంచి ఎందుకు చూపట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క బంధువులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మాకు ఊర్లో ఉన్నటువంటి మాకే సమాచారం తెలిసి ఇక్కడికి వచ్చాము. అప్పటి నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎంతసేపు బిల్డింగ్ లోపలికి వెళ్లకుండా 1 సైడ్ నుంచే ఫైర్ను ఆపే ప్రయత్నం చేశారు తప్ప 2 వైపుల నుంచి మంటలను అదుపులోకి తీసుకొస్తే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. లోపల పరుపులు కావచ్చు, ఫోమ్ కావచ్చు, అట్టలు లాంటివి ఉండడం వల్ల మంటలు మరింతగా స్ప్రెడ్ కావడానికి కారణమైందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తారు. మనం చూస్తున్న లోపలికి ఇప్పటికే మరిన్ని ఫైర్ టెండర్స్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి మరింత వాటర్ని స్ప్రెడ్ చేస్తే గ్రౌండ్ జీలో, విధంగా G1, 2లో బిల్డింగ్లో మొదటి 2 అంతస్తులోనే ఎక్కువ మంటలు స్ప్రెడ్ అవుతున్నాయి. వాటిని కంట్రోల్ చేస్తే తప్ప మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి ఆ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒకవైపు ఎమ్మెల్సీ, ఒకవైపు మిగతా నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి అధికారులను అడిగి సహాయక చర్యల్ని అది తెలుసుకుంటూ ఉన్నారు. లోపల పిల్లల పరిస్థితిపైనే బంధువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే గనక ఎవరు ఈ రూట్ లో రావద్దు, ట్రాఫిక్ గనక పెరిగిపోతే సహాయక చర్యలకు ఆటంకం. ఎందుకంటే ఇంకా ఏమైనా ఫైర్ ఇంజిన్స్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా ఇక్కడ సహాయక చర్యలో పాల్గొనడానికి? పెద్ద సంఖ్యలో లేకపోవడంతో కూడా పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో ఇక్కడ హిందీ ప్రచార సభకు సంబంధించిన బిల్డింగ్ లోపలికి వెళ్తున్నారు. దాంతో వాళ్ళందరూ కూడా ఫైర్ సిబ్బంది లోపలికి వాటర్ని బిల్డింగ్లోకి స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా
దగ్గరున్న అధికారులకు ఏ వైపు వాటర్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తే మంటలు అదుపులోకి వస్తుందని చెప్పి సూచిస్తున్నారు. ఇటు మరోవైపు ఫైర్ డీజీ, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి తరలి వచ్చారు. అన్ని వైపుల నుంచి కూడా వాటర్ లోపలికి స్ప్రెడ్ చేస్తే తప్ప ఇది వాటర్ మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. బిల్డింగ్ని ముందు ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బిల్డింగ్కు పిల్లర్స్ కావచ్చు, గోడలు కావచ్చు, అవి డ్యామేజ్ అయితే మొత్తం బిల్డింగే కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతా కూడా బిల్డింగ్ మీదకి స్ప్రెడ్ చేస్తున్నారు. లోపల మంటల్ని అదుపులో తీసుకురావడం కోసం కొంత వాటర్ మరీ ఫోర్స్ఫుల్గా లోపలికి పంపిస్తే వాటర్ అంతా కూడా మొత్తం లోపలి మంట వచ్చే అవకాశం ఉంటుంది. మన గంట సేపటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. తొలుత వైట్ ఫాగ్ వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు పూర్తిగా దట్టమైనటువంటి నల్లటి పొగలు మొత్తం బిల్డింగ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. లోపల ఉన్నటువంటి పిల్లల పరిస్థితి, లోపల ఉన్న వర్కర్స్ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి కూడా వాళ్ళ బంధువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఇప్పుడు వాటర్ అంతా కూడా మరింతగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి అన్ని వైపుల నుంచి కూడా వాటరీగా స్ప్రెడ్ చేస్తే తప్ప మంటలు అదుపులోకి రావని చెప్పి భావిస్తున్నారు. హైదరాబాదు కలెక్టర్ ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఎంతమంది లోపల చిక్కిపోయారన్న విషయాన్ని కూడా ఇంకా వాళ్ళంతా కూడా ప్రకటించట్లేదు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో అని చెప్పేసి బంధువులు వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ లోపల వారు ఎక్కడ ఏ ప్రదేశంలో పడిపోయి ఉన్నారో, వాళ్ళు సెల్లార్ నుంచి పైకి వెళ్ళారో కూడా తెలియలేని పరిస్థితి ఉంది. స్వామి, అక్కడ షాప్ యజమాని రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఓనర్స్ కు ఒక అవగాహన ఉంటుంది, ఎట్నుంచి ఇంకొక మార్గం ఉంది, లేదంటే ఎక్కడ తక్కువ మెటీరియల్ ఉంది, ఎక్కడ ఎక్కువ అగ్నికి ఇంకా ఆజ్యం పోసేటువంటి వస్తువులు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ ఓనర్స్ తెలిసే అవకాశం ఉంటుంది కదా. అక్కడ ఓనర్స్ వచ్చారా, వారిని మాట్లాడించే ప్రయత్నం చేశారా? అయితే ఓనర్స్ సజెషన్తోనే మొదటి మంటలు కొంత కంట్రోల్లోకి వస్తాయని చెప్పి భావించినప్పటికీ కూడా ఓనర్స్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే లోపల మంటల్ని అదుపులో తీసుకురావడం కోసం జేసీబీ పెట్టి దాన్ని పూర్తిగా ఒకవైపు కంట్రోల్ చేసే పరిస్థితికి వస్తారు. చెప్పండి గుప్తా గారు, చెప్పండి పరిస్థితి ఇక్కడ ఏ విధంగా ఉంది? మొదటి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది, ఎలాంటి చర్యలు కొనసాగుతున్నాయి? సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ కింద నుంచి సెల్లార్ నుంచి స్టార్ట్ అయింది. అది ఇక మీకు లాస్ట్ ఫైనల్ ఫ్లోర్ దాకా కూడా వచ్చింది. బట్ ఇక వాటర్ మన ఫైర్ వాల్ కానీ, హైడ్రా వాల్ కానీ, మన మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కష్టపడుతున్నారు. మాక్సిమం క్లియర్ కావడానికి ఛాన్స్ ఉంది. మంటలు ఆడినా ఆ పొగ ఒక్కటి కంట్రోల్ అవుతలేదు. లోపల ఎంతమంది చిక్కుకున్నారని మీకు సమాచారం ఉందా? వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా. చేస్తున్నారు సార్, కానీ కరెక్ట్ నంబర్ అంటే మనం దాని మీద పోతున్నాం. ఈ ఎక్విప్మెంట్, ఈ ప్రాసెస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మరి మొత్తానికి పిల్లలు ఉన్నారని అయితే తెలిసింది. చాలా మంది వాచ్మెన్ కుటుంబ సభ్యులు లోపల చిక్కుపోయినట్టు కూడా అంటున్నారు కదా. ఈ రోజే స్కూల్ పోలేదు అంటున్నారు, కొంతమంది స్కూల్ పోయింది అంటున్నారు. అర్థం కావట్లేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఏమన్నా మనకి క్లారిటీ ఉంటుంది సార్. ఎంతసేపు పట్టే అవకాశం ఉంది ఈ రెస్క్యూ ఆపరేషన్? ఇప్పుడు లోపల ఉన్నదంతా ఫోమ్ మెటీరియల్ సార్, ప్లాస్టిక్ మెటీరియల్. అది మీకు తెలుసు కదా దాని పరిస్థితి ఎట్లుంది. మళ్ళీ ఇదైతే మెయిన్ సెంటర్, ఇప్పుడు ఎగ్జిబిషన్ జరుగుతుంది. వాటర్ ట్యాంకర్స్ రావడానికి కూడా ఆప్షన్ లేని అంత ట్రాఫిక్ ఉంది అక్కడ. సో ట్రాఫిక్ పోలీస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కంట్రోల్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో క్లారిటీ వస్తుంది సార్ మొత్తం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం లోపల ఇంకొక అర్ధ గంట లోపల పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వారికి సంబంధించిన వర్కర్స్ కావచ్చు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఒకవైపు లోపలికి వాటర్ ఎక్కువ స్ప్రే చేసినంత సేపట్లో ఒకవైపు పొగ తగ్గింది మనం చూస్తున్నాము. అటువైపు నుంచి బిల్డింగ్ వెనుక వైపు నుంచి కూడా పొగ బయట మనకు కనబడుతుంది. ఇటువైపు నుంచి కూడా ఇటువైపు కంట్రోల్ అయినప్పుడు కూడా బిల్డింగ్ వెనుక వైపు నుంచి మనం చూస్తున్నాం. బిల్డింగ్ వెనుక వైపు నుంచి దట్టమైన పొగ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. అన్ని వైపుల నుంచి కూడా పొగ స్ప్రెడ్ కావడంతో కూడా ఒకవైపు నుంచే బిల్డింగ్కి యాక్సెస్ ఉండడంతో కూడా మిగతా వైపుల నుంచి బిల్డింగ్ లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేకపోవడంతో కూడా ఇవి అంత తొందరగా మంటలు అదుపులోకి రావట్లేదు కదా. కొన్ని గంటలుగా ఫైర్ సిబ్బంది అంతా కూడా దీన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట 1:30 సమయంలో తొలుత వ్యాపించినటువంటి రైట్, మొత్తంగా ఇంకొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సహాయక చర్యలు కంప్లీట్ కావడానికి అక్కడ లోపల చిన్నారులు ఎవరో తిరుక్కున్నారు వారికి